వెల్కమ్ టు డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందరికీ నమస్తే. నేను మీ అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ. వివాహం, షాదీ, మ్యారేజ్ ఇలా ఏ భాషలో చెప్పినా పెళ్లి అంటే ఇద్దరు ఆడ మగలని ఒకటిగా చేసి అందమైన వేడుక. మరి పెళ్ళంటే ఏంటి? 3 ముళ్ళు 7 అడుగులేనా? ఆడ మగల మధ్య ప్రేమని, అనురాగాన్ని పెనవేసే వివాహ బంధం గురించి తెలుగు నవలా రచయితలు తమ రచనల్లో ఎలాంటి కొటేషన్స్ ఇచ్చారో చూద్దాం. కపుల్స్ మస్ట్ రీడ్. ఎద్దనపూడి సులోచనారాణి నవల ప్రేమ. వివాహం అంటే పూర్తి జీవితానికి సంబంధించిన విషయం. వివాహం పట్ల స్త్రీకి నచ్చేదేమిటి? భద్రత. అనాది నుండి స్త్రీ కోరుకునేది మంగళసూత్రంలో మూల సూత్రం కేవలం భద్రత. ఎండమూరి వీరేంద్రనాథ్ నవల ఆనందో బ్రహ్మ. వేల సైనికులు వందల సంవత్సరాలు కష్టపడి కట్టిన కోటని పడగొట్టటానికైతే మరఫిరంగులు కావాలి, కాని మనసుకి మధ్య పొరల్ని పొడగొట్టటానికి స్వచ్ఛమైన మాటలు చాలు. విశ్వనాథ సత్యనారాయణ నవల చిట్లని గాజులు. ఒక స్త్రీ మీద ఒక పురుషునకు, ఒక పురుషుని మీద ఒక స్త్రీకి కోరిక కలిగినది. కోరిక కలుగుట అనగా నెచ్చట మనసులోనే కదా. ఆ స్త్రీయు నా పురుషుడును కలిసి జీవితాంతము గడుపవలెను. ఆమెని వదిలి అతడు సంచరింపరాదు, పరిభోగింపరాదు. అది ఏ పెండ్లి. చలం నవల స్త్రీ. మోహం వల్లనే పెళ్లి ఏర్పడ్డది. కామానికి పెళ్లి అవసరం లేదు, కానీ ఇప్పటి పరిస్థితుల ప్రకారం పెళ్లే మోహానికి ఆధారమైంది. స్వేచ్ఛగా వరించని చోట మోహం ఉండటం కానీ కలగటం కానీ అసంభవం. ఈ వివాహంలో బంధనాలు మోహానికి చోటు లేకుండా చేస్తున్నాయి. అరెకపూడి కౌసల్యాదేవి నవల శాంతినికేతన్. ఎన్ని శతాబ్దాలు గతించినా, నాగరికత విజ్ఞానాలెంత అభివృద్ధి చెందినా అవి కేవలం వేషభాషలలోనూ జీవన సౌకర్యాలని అమర్చుకోవటంలోనూ అంతే. ఎంత చదివినా, ఎన్ని నేర్చినా పురుషుని ఆధిక్యాన్ని, ఆశ్రయాన్ని కోరి ఆ ఘట్టంలోనే తన విధి నిర్వహణ వనరించి తరించ కోరుకుంటుంది స్త్రీ. అర్ధాంగి నుండి సేవ, లాలన, లాలిత్యాలే కోరుకుంటాడు పురుషుడు. మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల మందాకిని. భర్త అరచేతిలోని ఇసుక లాంటి వాడు. కట్టడి చేద్దామని గుప్పెట మూస్తే వేళ్ల మధ్య నుంచి ఇసుకలా జారిపోతాడు. శరత్ బాబు నవల చరిత్రహీనులు. ప్రణయ కలహానంతరం ప్రేమికులు కొంతకాలం పాటు విడిగా ఉంటే ప్రేమ బంధం మరింత గాఢమవుతుంది. మునిమాణిక్యం నరసింహారావు నవల కాంతం కథలు. పెళ్ళాం అనే మాటలో ఉన్న మాధుర్యం ఇంకొక మాటలో లేదు. భార్య అన్నా, అర్ధాంగి అన్నా ఇంకో భాష అనిపిస్తుంది. శీలా వీర్రాజు నవల మైనా. తనకు లొంగిపోయిన స్త్రీని పురుషుడు గౌరవించలేడు. తను లొంగిన పురుషుణ్ణి స్త్రీ ఆరాధిస్తుంది. యుగ యుగాలుగా ఇది తప్పటం లేదు. మాదిరెడ్డి సులోచన నవల ఋతుచక్రం. పెళ్ళయ్యాక తన ప్రేమకి ఫలితం తన జీవితానికి గమ్యమైన సంతానం ఈ భూమి మీదకి వస్తుంది. ఎంత మధురమైన ఊహ. వాసిరెడ్డి సీతాదేవి నవల వైతరణి. ఆడదానికి కావలసినవి ఏమిటో సంఘమే నిర్ణయించి పెడుతుంది. ఆమెకు ప్రత్యేకమైన ఆలోచనలు అక్కర్లేదు. స్త్రీ పురుషుని కంటే బలహీనమైనదంటూ సంఘం ఆడదాని చుట్టూ కట్టుబాట్లనే కవచాన్ని ఏర్పరిచింది. వేరొకరు ఏర్పరిచిన రక్షణ కవచంలో ఊపిరి ఆడదు. ఆనందాన్ని అనుభవించాలి అంటే వైతరణి లాంటి జీవితం నుంచి ఆడదానికి విముక్తి కావాలి. బుచ్చిబాబు నవల చివరికి మిగిలేది. పెళ్లి ఒక పద్మవ్యూహం, ఒక జైలు. బయట వాళ్ళు లోపలికెళ్లాలని, లోపలి వాళ్ళు బయటికి రావాలని ఉబలాట పడటం ఎందుకు ఈ పెళ్లి? కొమ్మూరి వేణుగోపాలరావు నవల కదిలే మేఘం. ప్రపంచంలో అన్నిటికన్నా మించిన సత్యం ప్రేమ. భార్యాభర్తల్ని సంవత్సరాల తరబడి బంధించి ఉంచేది ఈ ప్రేమే. ఒకరి కోసం ఒకరిని త్యాగాలు చేయించి, ఒకరి కోసం ఒకరిని బ్రతికి ఉంచేది ఈ ప్రేమే.
రంగనాయకమ్మ నవల జానకి విముక్తి. స్త్రీ లొంగుబాటే పురుషుడి ఆధిపత్యం. అంతకన్నా పురుషుడు స్త్రీని నడపటంలో రహస్యం ఏమీ లేదు. స్త్రీ తల ఎత్తిందంటే పురుషుడి అధికార భవనం కూలిందే. ఆ క్షణాల వరకే పురుషుడి సామ్రాజ్య పాలన. నవీన్ నవల సంకెళ్ళు. స్త్రీ పురుష సంబంధాల్ని గురించి మన దేశంలో ఉన్నంత అజ్ఞానం, మౌఢ్యం ప్రపంచంలో ఎక్కడా లేవనుకుంటాను. స్త్రీ పురుషుల ఇష్టాలతో ప్రమేయం లేకుండానే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి పెళ్లిళ్లు చేసేస్తారు, పిల్లల్ని కనమంటారు. వాళ్ళని కలిపి ఉంచే ఎలాంటి ఆకర్షణ లేకపోయినా సరే వాళ్ళు విడిపోవటానికి వీల్లేదు. ఎంత దారుణం! సూర్యదేవర రామ్మోహనరావు నవల ప్రేమయాత్ర. విశ్వగోళానికి ఒకటే కేంద్ర బిందువు, కానీ మాట్లాడే ప్రాణికి 2 కేంద్ర బిందువులున్నాయి. ఒకటి స్త్రీ, రెండోది డబ్బు. ఈ 2 కేంద్ర బిందువుల మధ్య ఆకర్షణే జీవితం. గోపీచంద్ నవల అసమర్థుని జీవయాత్ర. పెళ్లి చేసుకుని ఏం చేస్తావు అంటే తన తాత ముత్తాతలంతా పెళ్లి చేసుకున్నారు, తను చేసుకుంటాడు. తన పూర్వులు పిల్లల్ని కన్నారు, తను భగవంతుడి దయ ఉంటే కంటాడు. తన పూర్వులు బ్రతికారు, తను బతుకుతాడు. ఇందులో ఎందుకు అనే ప్రశ్నకి తావు లేదు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి నవల రాజు మహిషి. అస్సలు ఆడదానికి ఏం కావాలా? కడుపు నిండా తిండి కావాలా, కట్టు కిందకి కోక్ కావాలా, పంట తల్లి కాడానికి పిడుగు లాంటి మొగుడు కావాలా. అయ్యి దానికి కావాలా. అంచేత ఏంటంటే వీడిది ఎక్కువిల్లా తక్కువిల్లా అని చూడదాడది. ఈడు నాకు మంచి చక్కటి పిల్లనిస్తాడా ఇవ్వడా అని చూస్ది. కొమనాపల్లి గణపతిరావు నవల అభయారణ్యం. తొలి రాత్రి దాటాక దాంపత్య బంధం ఆగిపోతే అది మురికి కొలనుగా మారుతుంది. దాన్ని నిరంతరం ప్రవహించే నదిగా మార్చుకోగలిగితే చివరికి చేరే సముద్రం దాకా సంతోషంగా సాగిపోతాం. కొడవటి గంటి కుటుంబరావు నవల చదువు. పెళ్లి విషయంలో మనిషికి స్వతంత్రత ఉండద్దా? ఉద్యోగం లాంటిది ఎన్నిసార్లైనా మార్చవచ్చు. పెళ్లాలని చీటికి మాటికి మార్చగలమా? మగాడు కానీ ఆడది కానీ బుద్ధిపూర్వకంగా ఈ మనిషినే నేను చేసుకుంటాను అని నిర్ణయించుకునే పెళ్లి చేసుకోవాలి. చూశారుగా, వివాహ బంధం కొటేషన్స్ వీడియో 2 కమింగ్ సూన్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.